హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ భూమిపైన ఉండే ప్రతి ఒక్క స్థలం ఎవరికో ఒకటి సొంతమై ఉంటుంది. కానీ ఒకప్పుడు అసలు ఇలా ఉండేదే కాదు. ఈ భూమి అంతా ఉచితంగా మరియు హాయిగా ఉండేది. అప్పట్లో ఆ స్థలాలు ఎవరి సొంతం కాదు. అయితే ఈ భూమిపైన ఓనర్షిప్ మరియు కబ్జా ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులు అడవుల్లో ఉండేవాళ్ళు. చెట్టు నుండి వచ్చిన పండ్లను తిని మరియు వేటాడి తమ ఆకలిని తీర్చుకునేవాళ్ళు. మరియు వాళ్ళకి నచ్చిన చోట ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఈ భూమి ఎవరికి సొంతం కాదు కదా. ఆ తర్వాత వచ్చింది వ్యవసాయం. నేను ఈ భూమిని సాగు చేస్తున్నాను, పంటల కోసం శ్రమిస్తున్నాను, కాబట్టి ఈ భూమి నాదే అని అప్పట్లో ఆ ఓనర్షిప్ భావన మొదలయ్యింది. ఆ తర్వాత నుంచి వచ్చింది పవర్ గేమ్. ఎవరి దగ్గర అయితే ఎక్కువ జంతువులు మరియు ఆయుధాలు ఉంటాయో వాళ్ళు చుట్టుపక్కల ఉండే స్థలాల్ని కబ్జా చేస్తారు. అప్పుడే రాజ్యాలు ఏర్పడ్డాయి మరియు రాజులు కూడా వచ్చారు. భూముల కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. ఆ తర్వాత రాజ్యాంగాలు మరియు న్యాయ వ్యవస్థ ఏర్పడ్డాయి. అక్కడ నుంచి భూములని లీగల్ గా ఓన్ చేయడం మొదలయ్యింది. ఇలా ఈ ఓనర్షిప్ కాన్సెప్ట్ మొదలయ్యింది. అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం అందరికీ ఆ స్థలం ఉచితంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క మీటర్ మరియు ప్రతి ఒక్క ఇంచుని ఎవరో ఒకరు ఓన్ చేస్తారు. కానీ ఒక్క స్థలాన్ని తప్ప. ఇప్పటికీ ఆ స్థలం ఎవరికి సొంతం కాదు. అదే అంటార్టికాలోని మేరీ బర్డ్ ల్యాండ్. 1959లో కొన్ని దేశాలు కలిసి ఈ స్థలం ఎవరికి సొంతం కాదని అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఆ స్థలంలో పరిశోధనలు మాత్రమే చేయాలని రూల్ కూడా విధించారు. ఇలాంటి ఇంకొన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అగైన్ ఫ్రెండ్స్, మన వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.